హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రశ్ని యూట్యూబ్ ఛానల్. సో ఎస్ సో ఇవాళ వ్లాగ్ మొత్తం మీరు తమ్నైల్లో చూసినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ సెండ్ ఆఫ్ అండ్ దెన్ సో మా సిస్టర్ వాళ్ళు తిరిగి యూకే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చి అప్పుడే 1 month అయిందా అనేది ఇంకా మాకు సర్ప్రైజింగ్గానే ఉంది. అట్లా టక 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 డేస్ అన్నీ గడిచిపోయాయి అనమాట. సో వాళ్ళు ఇవాళ నైట్ మా ఇంటికి వచ్చి రేపు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఫ్లైట్ ఉంది. సో వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ కొన్ని చేద్దామని నేను అనుకున్నాను. సో ఈ బ్లాగ్లో మీకు కూడా చూపిస్తాను నేను వాళ్ళ కోసం ఏం చేయబోతున్నాను. సో మా చెల్లికైతే స్ట్రిక్ట్గా చెప్పేసింది, నాకు ఎటువంటి పికిల్స్ పిండి వంటలు అవి ఇవి ఏమీ వద్దు, నాకు అన్నీ అక్కడ దొరికితే నేను చేసుకోగలను అని చెప్పి. సో అందుకని అట్లీస్ట్ దానికి ఇష్టమైన ఐటమ్స్ అవన్నీ కూడా చేసి ఏదో మన ప్రేమ చూపించుకోవడానికి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరి బ్లాగ్ బిగించేసేద్దామా. సో మా చెల్లికి పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట. తనకే కాదు మా ఇంట్లో అందరికీ కూడా పానీపూరి అంటే చాలా ఇష్టము. సో పానీపూరి చేద్దామని ఫస్ట్ ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అట్లాగే ఈ బఠానీ నేను నిన్న నైటే నానబెట్టేశాను అనమాట. సో వీటిలో కొంచెం బ్రౌనిష్గా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి, ఏం ఆయిల్ వేసుకోకుండా రోస్ట్ చేసుకోవాలి. సో ఇవాళ రోస్ట్ అయిపోయిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టేసి ఈలోపు నేను ఏం చేశానంటే కుక్కర్లో నానబెట్టుకున్న బఠానీ అట్లాగే ఆలు పెట్టేశాను అనమాట. అవి విజిల్స్ వచ్చేలోపు టీ పడకపోతే అస్సలు తోచదు నాకు ఈవినింగ్ టైం. సో ఈలోపు నేను టీ కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. సో మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చింది కదా అసలైన ఎనర్జీ. సో ఇవి చల్లారిపోయినాయి అనమాట. సో వీటిని నేను మిక్సీ పట్టేసుకున్నాను. సో చూసారా మనకి కమ్మటి ధనియాలు ప్లస్ జీలకర్ర పౌడర్ రెడీ అయిపోయింది. అట్లాగే నాకు చింతపండు అవసరం కాబట్టి నానబెట్టుకుంటున్నాను. బట్ చిన్న ట్రిక్ ఏంటంటే మనము వామ్ వాటర్లో నానబెడితే ఇంకా తొందరగా గుజ్జు వస్తుంది. సో ఈలోపు నేను ఫ్రెష్లీ చాప్డ్ ఏమంటారు కొరియాండర్ అట్లాగే మింట్ లీవ్స్ అట్లాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ నేను వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను గ్రైండ్ చేసేసేయాలి. సో మనకి ఆ పేస్ట్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు మనకు అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి పానీ ప్రిపేర్ చేసేసుకుందాము. సో పానీకి ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే సో ఇలా మనం తయారు చేసుకున్న లైక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా దగ్గరగా పెట్టేసుకున్నాను అనమాట, అప్పటికప్పుడు ఎత్తుక్కోకుండా. సో ఫస్ట్ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో పుదీనా కొరియాండర్ అండ్ చిల్లీస్ ఆ పేస్ట్ని ఇట్లా జాలీలో పెట్టేసి మనకి డ్రైన్ చేసేస్తున్నాను మొత్తం చక్కగా జ్యూస్ అంతా కిందకు వచ్చేలాగా. సో ఇట్లా చక్కగా మొత్తం మనం డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, సో ఆ చింతపండు వాటర్ కూడా ఇట్లాగే మనము డ్రైన్ చేసుకోవాలి. సో ఇట్లా డ్రైన్ చేసుకున్న తర్వాత మరిన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అట్లాగే పానీపూరి మసాలా అని మనకి దొరుకుతుంది, అది కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇవన్నీ కూడా కొలత అంటూ ఏం లేదండి, మనకి వాటర్కి తగ్గట్టు మనం టేస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండడమే ఇవి. బికాజ్ నాకు అట్లా కొలతలు అలవాట్లేదు, నేను సుమారుగా వేసేస్తూ ఉంటాను. అట్లాగే ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే మనకి బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుంది, అది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనివల్ల టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది పానీపూరి టేస్ట్ అనేది. సో ఇవన్నీ మనం వేసుకుంటూ కొంచెం టేస్ట్ చూస్తూ మనకి ఏదైనా తగ్గింది అనిపిస్తే దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి.
అట్లాగే ఇప్పుడు మనము లాస్ట్లో మనం నిమ్మకాయ పిండుకోవాలి. సో అది నిమ్మకాయ ఒక ఫ్రెష్నెస్ ఇస్తుందనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా బయట ఎట్లా అయితే ఉంటుందో పానీ అట్లాగే ఉంటుంది మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తయారు చేసుకుంటే. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానన్నమాట. సో ఇంకొంచెం ఉప్పు పడచ్చు అని అనిపించింది, బ్లాక్ సాల్ట్ ఉప్పు అవన్నీ వేసిన తర్వాత మా వారికి ఇచ్చానమాట. సో ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అని చెప్తున్నారు. సో మనకి పానీ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈలోపు నాకు కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి. ఇంకా పొటాటోస్ అవన్నీ కూడా తీసేసాను. మనకి బఠానీ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ పొటాటోస్ అన్నీ కూడా మ్యాష్ చేసేసి ఆ బఠానీ ఉడుకుతుంది కదా దానిలోకి ఇవన్నీ వేసేసాను అనమాట, ఈ మ్యాష్ చేసిన పొటాటోస్ అన్నీ. ఇప్పుడు దానిలోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు మనం. సో మీకు ఇంకా స్పైసీగా కావాలంటే చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు పానీ రెడీ, పూరీ రెడీ, అట్లాగే కర్రీ రెడీ అండ్ దెన్ ఆనియన్స్ చాప్ చేసుకుని పెట్టుకుంటే యమ్మీ యమ్మీ పానీపూరి రెడీ అనమాట. సో ఇప్పుడు నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. సో మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తున్నారు ఎట్లా ఉంది అని. సూపర్ అని చెప్తున్నారు. సో నేను కూడా టేస్ట్ చేద్దామని నోరు ఊరిపోతుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఏ సూపర్. ఐటమ్ నెంబర్ 2. సో ఐటమ్ నెంబర్ 2 ఏంటో చూసేద్దామా? సో ఐటమ్ నెంబర్ 2 వచ్చేసి చలిమిడి అనమాట. మా అమ్మ మా ఇద్దరికి చలిమిడి పెడదాము అనుకుంది. జనరల్గా ఆడపిల్లల ఇంటికి వస్తే మనం చలిమిడి పెడతాం, ఆనవాయితీ కదా. సో దానికోసమని మమ్మీ చలిమిడి ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ బియ్యం రాత్రి నానబెట్టేసుకుంది. ఇప్పుడు వాటిని మిక్సీలో పిండి పట్టేసి ఇట్లా జల్లించుకున్నాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి. సో ఈ రకంగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టీల్ గిన్నె పెట్టుకొని దానిలోకి మనం బెల్లం వేసుకోవాలి పాకం పట్టుకోవడానికి. సో ఇప్పుడు మా మమ్మీ ఒక హాఫ్ కేజీ బియ్యపు పిండి తీసుకుంటే దానికి ఈక్వల్‌గా కొంచెం తక్కువగా బెల్లం వేస్తుందనమాట. అండ్ లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇట్లా పాకం పడుతుంది. సో దీనికి మనం ఉండ పాకం తీసుకోవాలి. సో మనం అది ఎలా చెక్ చేసుకుంటామంటే ఒక చిన్న పాకం బొట్టు వేసుకొని ఇట్లా ఉండ వచ్చేలాగా చూసుకుంటే ఉండ పాకం తయారైనట్టు. ఇప్పుడు ఆ పాకంలోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, నెయ్యి అట్లాగే ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో మనకిట్లా పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న బియ్యపు పిండిని కాస్త కాస్తగా పాకంలో వేసుకుంటూ ఉండకట్టకుండా ఇట్లా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. వేడి వేడి చలిమిడి రెడీ. సో ఇంకా నాకు నోరూరిపోయింది. సో కొంచెం టేస్ట్ చేద్దామని టేస్ట్ చూస్తున్నాను. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అదే చెప్తున్నాను నేను మా మమ్మీకి. అండ్ మా వారికి కూడా చలిమిడి అంటే చాలా ఇష్టం. సో ఆయనకు కూడా టేస్ట్ కోసం కొంచెం తీసుకెళ్ళి ఇచ్చాననమాట. సో ఆయన నవ్వుతున్నారు. చాలా బావుందన్నారు. సో మేమిట్లా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈలోపు మా చెల్లెలు వాళ్ళు రానే వచ్చేసారనమాట. సో ఇంకేంటి సందడి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మా పిల్లలిద్దరూ గూడా ఏమంటారు గేమ్స్ అన్నీ స్టార్ట్ చేశారు. అది దారిలో వస్తూ వస్తూ వాళ్ళిద్దరి కోసం బబుల్స్ కొనుక్కొచ్చిందనమాట. సో ఇంకా వాళ్ళు లేట్ చేయకుండా రావడమే అవి ఆడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు అట్లా సరదాగా కాసేపు మాట్లాడుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ప్రిపేర్ చేసిన పానీపూరి ఇచ్చాననమాట. సో మా సిస్టర్ వాళ్ళ అత్తగారు కెమెరాకి ముందు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. బట్ నేను అయినా గానీ కంటిన్యూ చేశాననమాట షూట్ చేయడం. సో మా చెల్లెలు ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. దానికి ఎట్లా ఉంటుందో, నచ్చుతుందో లేదో అని నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. సో ఈలోపు మా మరిది కూడా టేస్టింగ్ చేస్తున్నారు. అందరూ అయితే చాలా బావుందని చెప్పారు. ఎగ్జాక్ట్‌గా బయట ఎట్లా ఉందో అట్లాగే ఉంది అని చెప్పారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎప్పుడైనా కష్టపడి మన వాళ్ళ కోసం ఇష్టంగా చేసిన వంట వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటే ఆ ఫీలింగ్ వేరు కదా. సో ఇంక అట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటే ఇంకా డిన్నర్‌కి మేమేం చేసామనమాట బర్గర్స్ అవి ఆర్డర్ పెట్టాము. సో నేనైతే నా బర్గర్ అట్లా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్తూ మేము పడుకునేసరికి మిడ్‌నైట్ 2 అయిపోయిందనమాట.
సో యాహ్! అట్లా మా డే 1 ముగిసింది. సో, డే 2 నేను పొద్దున్నే లేస్తూనే వీళ్ళని ఇట్లా హాల్‌లో కూర్చొని లగేజ్ మొత్తం సర్దుకోవడం చూస్తున్నాను. ఎంత లగేజ్ సర్దుకున్నా లాస్ట్ మినిట్‌లో ఇంకా ఏవోటి పెట్టాల్సినవి ఉంటూనే ఉంటాయి. సర్దుకోవాల్సినవి ఉంటూనే ఉంటాయన్నమాట. సో, పాపం మా చెల్లి బాగా కష్టపడుతోంది. ఎట్లా ఈ లగేజ్ అంతా ఫిట్ చేయాలా అని. సో, ఇంకా దానికి ఈ మధ్యలో అది ఇక్కడ కొనుక్కున్న శారీస్, దానికి అందరూ పెట్టిన శారీస్ అవన్నీ కూడా ఇక్కడ ఉంచేసి ఎళ్తోంది. ఇంకా దానికి లగేజ్ ఎక్కువైపోయిందని. సో, ఇంగో ఇట్లా బాగా కుస్తీ పడుతున్నారనమాట. ఆ సూట్‌కేస్‌కి జిప్ వేయడానికి బావ మరదళ్ళిద్దరూ. మొత్తానికి దానికి జిప్ అయితే పట్టింది. సో, ఇప్పుడు అసలైన టాస్క్ మొదలవుతుందనమాట. సో, నాకిదైతే చాలా ఫన్నీగా అనిపిచ్చింది. వాళ్ళు ప్రతిసారి సూట్‌కేస్ సర్దడం, దాన్ని వెయి చేయడం, అది 38 కేజెస్ కంటే ఎక్కువుంది అంటే మళ్ళీ అందులో ఎన్నో కొన్ని తీసి పక్కన పెట్టడం. మళ్ళీ పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని వెయిట్ ఎంతుందో చెక్ చేయడం. సో, ఇదంతా నాకొక గేమ్ లాగా అనిపిచ్చిందనమాట. బట్ యాక్చువల్లీ ఇట్లాగే ఉంటుందేమో యూకే, యూఎస్‌లో ఉండేవాళ్ళ కష్టాలు. సో, ఓవర్ లోడ్ అయితే గనక అక్కడ వాళ్ళు తీసేస్తారు ఆర్ ఎక్స్‌ట్రా పే చేయాలని చెప్పి వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా అన్నీ ఆహ్, వెయిట్ ప్రకారం సర్దుకుంటున్నారు. సో, ఈలోపు నేను కిచెన్‌లోకెళ్ళిపోయి మన లంచ్ ప్రిపేర్ చేసేయాలి కదా! బికాజ్ మా సిస్టర్ వాళ్ళు బయటొద్దు మేము ఇంట్లో ఫుడ్డే తినడానికి ఇష్టపడుతున్నామన్నారు. సో, ఏం తింటావే అని అడిగినప్పుడు అది కడీ కావాలి అనింది. సో, కడీ వచ్చేసి ఒక మహారాష్ట్రియన్ ఐటెమ్ అనమాట. సో, దానికి ఫస్ట్‌గా ముందు మనం పకోడీ చేసుకోవాలి. సో, దానికోసమే నేను పకోడీకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. సో, పకోడీ ఎలా చేయాలో మీకు పెద్దగా చెప్పక్కర్లేదు కాబట్టి సో, నేను డీటెయిల్డ్‌గా ఏం చూపించట్లేదు. సో, ఆల్రెడీ పకోడీ ఇక్కడ మా మమ్మీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తుంది. సో, ఈలోపు నేనిక్కడ పక్కన ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అట్లాగే జీరా వేసుకున్నాననమాట. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత మిగిలిన తిరగమాత సామాన్లు వేసుకుంటున్నాను. సో, మినపప్పు, ఆవాలు, అట్లాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత సో, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీసు అట్లాగే ఆనియన్ ఇవి వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం మజ్జిగ చిలక్కొట్టుకొని పోసుకోవాలనమాట. అట్లాగే ఇది కొంచెం చిక్కపడడం కోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండిని చల్లటి వాటర్‌లో డైల్యూట్ చేసి దాన్ని కూడా యాడ్ చేశాననమాట. దీనివల్ల ఏంటంటే మనకి చిక్కదనం వస్తుంది. సో, ఇట్లా ఉన్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం పసుపు, అట్లాగే ఉప్పు, తగినంత ఉప్పు, అట్లాగే జీలకర్ర, ధనియాల పౌడర్ అనమాట. నేనిది ఆల్రెడీ ఎప్పుడు ఇంట్లో రోస్ట్ చేసి పెట్టుకుంటాను హ్యాండీగా. మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో. అట్లాగే తగినంత కారం. సో, మా మమ్మీ అంది కొంచెం అల్లం పచ్చిమిరపకాయ దంచి వెయ్యి, ఆ ఘాటు గూడా ఉంటే ఇంకా టేస్ట్ బావుంటుంది అని అంది. సో, తన మాట విని కొంచెం అల్లం అట్లాగే పచ్చిమిరపకాయి దంచేసి వేశాననమాట. సో, ఇప్పుడు పైనుంచి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. సో, ఇప్పుడు దీన్ని ఇట్లా మరగనిచ్చేస్తూ ఉండాలనమాట. సో, మనకి మరిగితే మంచి టేస్ట్ వస్తూ ఉందనమాట. సో, ఈలోపు మా మమ్మీ పకోడీ మొత్తం రెడీ చేసేసింది. సో, మొత్తం కడీలోకే కాదు కొంచెం విడిగా తినడానికి అండ్ కొంచెం కడీలో యాడ్ చేయడానికి అన్నట్టుగా ప్రిపేర్ చేశామనమాట. సో, అది మరిగేలోపు ఈలోపు ఐటెమ్ నంబర్ 3 రెడీ చేసేస్తున్నాము. సో, మీకు నేను చూపిస్తాను ఈ ఇంగ్రీడియెంట్స్. దీన్ని బట్టి మీరు గెస్ చేయగలరా నేనేం చేస్తున్నానో? యాహ్! నేనే చెప్పేస్తాను. సో, డబుల్ కా మీఠా ఆర్ బ్రెడ్ హల్వా దీన్ని 2 రకాలుగా పిలుస్తారు. అది చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. బికాజ్ మా మరిదికి చాలా స్వీట్ అంటే చాలా ఇష్టం. నాకు గూడా స్వీట్ అంటే ఇష్టం. సో, అందరి కోసం స్వీట్ మస్ట్ అండ్ షుడ్ కదా అని. ఈలోపు మనకి ఇది మరిగిపోయింది బాగా. సో, స్టవ్ ఆఫ్ చేసేసి మనం దించే ముందు దీనిలోకి కొన్ని పకోడీ యాడ్ చేసుకున్నాననమాట. సో, ఇట్లా ఉంటుంది కర్రీ అనేది. ఇది మహారాష్ట్రియన్ వాళ్ళ డిష్. వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని నేను చేశాను. అండ్ దెన్ ఇప్పుడు మనము బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసేసుకుందాము. దానికి ముందుగా ఒక పాన్ పెట్టి దాంట్లో ఘీ వేసి, మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం అందులో రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అట్లాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాననమాట. సో, అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని, వాటిని సైడ్‌కి పెట్టేసుకున్న తర్వాత, ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్‌ని గూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని 2 బాండీలు పెట్టి నేను మా మమ్మీ టకటక 2 స్టవ్స్ మీద చేసేస్తున్నామనమాట. సో, ఇట్లా ఆల్రెడీ మనం అన్నీ రోస్ట్ చేసి పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు అదే బాండీలో మనము షుగర్ యాడ్ చేసుకోవాలి.
షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మనకది పాకం కరుగుతుంది. తీగ పాకం చాలు, దీనికి పెద్ద పాకం అక్కర్లేదు. ఈ పాకంలోకి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని యాడ్ చేసి, అది కొంచెం బాగా డిప్ అయిన తర్వాత ఇట్లా వేడి వేడి పాలు పోసుకుంటే, సో, మీకు ఈ రకంగా బ్రెడ్ హల్వా రెడీ అవుతుంది. అండ్ చివర్లో యాలకుల పొడి యాడ్ చేసుకున్నాననమాట నేను. అసలు వాసనైతే భలే వస్తుంది. ఆల్రెడీ ఆ ఫ్లేవర్ అదంతా పట్టింది అన్న విషయం మాకు తెలిసిపోతుందనమాట. సో, ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చివర్లో ఇంకా ఆ టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఇట్లా గార్నిష్ చేసుకుంటే చూడ్డానికైతే నోరు ఊరిపోతుందనమాట. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. బట్ స్టిల్ చాలా బాగా కుదిరింది. మా అత్తయ్య గారు టేస్ట్ చేసి చెప్తున్నారు ఎట్లా ఉందని. చాలా బావుందన్నారు. సో, ఇంకట్లా మేమందరం లంచ్ చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఆల్రెడీ గణేష్ నిమజ్జన టైం కదా! కొంచెం ఒక 1 అవర్ ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్ అని చెప్పి అనుకున్న టైం కంటే 1 అవర్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. సో, ఎట్లాగో మనం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇంకిప్పుడు ట్రాఫిక్ అదంతా ఏముండదు. సో, ఎక్కడైనా టీ తాగేసి కొంచెం సేపు అక్కడే కొంచెం టైమ్ స్పెండ్ చేసి అప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యామనమాట. సో, మాకు ఈ సర్కిల్ 6 అనే కేఫ్ కనిపించింది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే దారిలో. సో, ఇది చాలా బాగుంది కదా అని చెప్పి అందరం అక్కడ టీ తాగుదామని ఆగాము. సో, అక్కడ మేము కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం నేను, మా చెల్లి. అక్కడ నేనేం చెప్తున్నానంటే, ఆ టీ కొంచెం పాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు టీలో పాలు ఎక్కువ ఉంటే నచ్చదు. బికాజ్ ఏమో నేను హాస్టల్‌లో ఉండడం వల్లో ఎందుకో తెలీదు. బట్ అదే చెప్తున్నా, ట్రైన్‌లో ఒకసారి నేను టీ తాగి ఎంత బాగుందో అంటే, మా ఆపోజిట్‌లో కూర్చున్న ప్యాసింజర్ అంటున్నారు, "ట్రైన్‌లో టీ బాగుందన్న ఫస్ట్ వ్యక్తి మీరే" అని. అండ్ ఈలోపు అక్కడ మీగడొచ్చింది. సీరియస్‌లీ నాకు మీగడంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంక నేను టీ తాగలేదు, పక్కన పెట్టేశాను. సో, ఇంకట్లా పక్కన ప్లే ఏరియా లాగా ఉందనమాట. అదే కేఫ్‌లో పిల్లలు ఆడుకోవడానికి. సో, ఇంక మా పిల్లలు చూసారు. ఇంక వాళ్ళు చూసిన తర్వాత వదిలిపెడతారా? ఖచ్చితంగా వాళ్ళక్కడ ఆడుకునే వెళ్ళాలి అన్నారనమాట. సో, ఇంకట్లా గేమింగ్ జోన్‌లోకెళ్ళాము. మా అమ్మాయి గేమ్స్ ఏవో ఆడతాను అంటే. ఇంకా అక్క చెల్లెలిద్దరూ గూడా అక్కడ కార్ అట్లాంటివన్నీ ఉంటే కొంచెం వాళ్ళవన్నీ ఆడుతున్నారనమాట. ఆ గేమ్స్ అన్నీ గూడా పెద్ద పిల్లలకి కాకుండా ఇంకా వాళ్ళ కోసం చిన్న పిల్లల గేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొని ఆడిపించిన తర్వాత టైమ్ టు లీవ్ అనమాట. సో, ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేము ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాము. ఎందుకు ఏడుస్తున్నావు చిన్నమ్మ? చిన్నమ్మ అక్క ఏడుస్తుంది. యూకే వెళ్తుందని ఏడుస్తోందని సమాధానం చెప్తుంది. చిన్నమ్మ అక్క ఎందుకు ఏడుస్తుంది? లేదులే ఏడో ఒక చిన్నమ్మ. చెల్లికి కిస్ పెట్టు, చెల్లికి కిస్ పెట్టు. రోజు చెల్లి దగ్గరే పడుకుంటావా? మా బంగారు తల్లి. అక్క కిస్ పెట్టు చిన్నమ్మ, ఏడవద్దని చెప్పు. అక్క కిస్ పెట్టు. ఏడవకక్క అని చెప్పు. ఏడవకక్క. సో, వేద చాలా అంటే చాలా బాధపడుతుందనమాట. వాళ్ళ చెల్లెలు యూకే వెళ్ళిపోతుందని. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. బట్ ఏదో ఒకటి నచ్చచెప్పి దాన్ని కంట్రోల్ చేసాం. ఇంకా మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాం. ఇంకా ట్రాలీలో లగేజ్ అంతా ఎక్కించేసి ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయిపోయాం. సో, టైం దగ్గర పడే కొద్దీ ఒక చిన్న ఎక్కడో తెలియని బాధ. బికాజ్ 1 మంత్ ఇట్లాగే అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వెళ్తే ఎప్పుడొస్తారా అని అదొక చిన్న దిగులు అలాంటిది స్టార్ట్ అయిందనమాట. బట్ స్టిల్ అందరం ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. బికాజ్ పొద్దున్న లేస్తే వీడియో కాల్స్
మాట్లాడుతూ ఉండొచ్చు. సో ఇదివరకులాగా కాదు, ఇప్పుడు థ్యాంక్స్ టు ద టెక్నాలజీ అనమాట. సో టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఎంత దూరం ఉన్నా మనల్ని దగ్గరగా కనెక్ట్ చేస్తుంది. సో ఆ ధైర్యం చెప్పుకొని మేమందరం కూడా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాము. సో దట్స్ హౌ అవర్ డే హ్యాస్ ఎండెడ్ అనమాట. If you like this video, please like, share, and subscribe to our channel. We need your love and support. See you in my next vlog. Bye.